హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఆగస్ట్ 20 and 21 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఆగస్ట్ 20 and 21 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి రీసెంట్గా మధ్యప్రదేశ్ ఎన్ఆర్ఏ సెట్ను ఆమోదించినటువంటి మొదటి రాష్ట్రంగా నిలవబోతుంది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. ఇండియా ఇజ్రాయెల్ మధ్య కల్చరల్ రిలేషన్షిప్ గురించి అగ్రిమెంట్ కుదిరింది, అదేంటో డిస్కస్ చేద్దాం. రమశ్చంద్ కమిటీ అని ఒకటి వేశారండి, దాని నుంచి డిస్కస్ చేద్దాం. అలాగే రాజస్థాన్ వాళ్ళు ఒక పథకం తీసుకొచ్చారు, సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది, అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా సప్లై చైన్ పైన ఒక విషయం మాట్లాడారు, అదేంటో దాని నుంచి డిస్కస్ చేద్దాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. నేషనల్ సీడ్ కార్పొరేషన్ అండ్ జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఒక న్యూస్ ఉంది, అదేంటో డిస్కస్ చేద్దాం. ఎల్ఎన్టీ అండ్ ఎన్టీపీసీ మధ్య ఒక ఎంఓ అయింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా డిఐఏటి వాళ్ళు ఔషధతార పవిత్రపతి అని ఒకటి తీసుకొచ్చారు, అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా బద్బూత్ ప్రాజెక్ట్ అని ఒకటి న్యూస్లో ఉంది, అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అని ఒకటి ఇవ్వడం జరిగింది, సో అదేంటో ఇలా చాలా విషయాలు ఉన్నాయండి. వీడియో అయిపోయేంత వరకు చూడండి. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం నార్మల్గా ఇంతకుముందు చూసాం, నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని ఒకటి ఇండియా మొత్తం వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అని పాలసీలో భాగంగా ఇది తీసుకురాబోతున్నారు. సో దీనిలో వచ్చేసి ఇప్పుడు నార్మల్గా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, లేకపోతే వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్ అని గ్రిడ్లో, అలాగే వన్ పెన్షన్ వన్ ర్యాంక్ అని, సో ఇలాంటి దాదాపుగా మనం ఎన్నో రకాలుగా వింటున్నాం. సో దీనిలో భాగంగానే ఒకే దేశం ఒకే ఎగ్జామ్ అనే విషయంలో భాగంగా ఎన్ఆర్ఏ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి దీనికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి ఏర్పాటు చేసి దీనికి 3 years వ్యాలిడిటీ, ఏదైతే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినటువంటి స్కోర్కి 3 years వ్యాలిడిటీ ఇస్తామని చెప్పి రీసెంట్గా ఇచ్చారు. దీనికి క్యాబినెట్ అప్రూవల్ కూడా తెలిపింది. దీనికి 1517 కోట్లు కేటాయించారని చెప్పి కూడా మనం అంతకుముందు చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీనికి మనం చెప్తున్నాం 3 years వ్యాలిడిటీ ఉందని దీని గురించి చెప్పాము మనం. ఈ 3 year వ్యాలిడిటీకి నార్మల్గా ఇది ఒక ఎగ్జామ్ ఉంటుంది, 3 level ఎగ్జామ్, అంటే 10th, ఇంటర్, డిగ్రీ అలా 3 levelsలో ఎగ్జామ్స్ ఉంటాయి. నార్మల్గా ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగా ఇది పెడతారో, తర్వాత అప్రోప్రియేట్ డిపార్ట్మెంట్స్ ఏ ఉంటాయో వాళ్ళు ఇంటర్వ్యూలు పెడతారా లేకపోతే ఇంకొకటి ఎగ్జామ్ పెడతారా అన్నది వాళ్ళ ఇష్టం. బట్ ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుంది, 3 years వ్యాలిడిటీ ఉంటుంది ఎగ్జామ్కి. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ మాత్రం ఇంక ఇవ్వలేదండి. బట్ ఇప్పుడు మళ్ళీ దీని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఎన్ఆర్ఏ ఎగ్జామ్ ద్వారా వాళ్ళ రాష్ట్రంలో ఇప్పుడు నార్మల్గా ఎన్ఆర్ఏ ఎగ్జామ్ అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి వాటి కోసం చేపడుతున్నటువంటి ఒక రిక్రూట్మెంట్. సో ఈ ఎన్ఆర్ఏ ఎగ్జామ్ ద్వారానే, అంటే ఎన్ఆర్ఏ సెట్ ద్వారానే మేము రిక్రూట్మెంట్ చేస్తామని ముందుకు వచ్చినటువంటి మొదటి స్టేట్, ఎన్ఆర్ఏ ర్యాంకులను ఆమోదించినటువంటి ఎన్ఆర్ఏ సెట్ ద్వారా జాబులను మేము ఇస్తామని చెప్తున్నటువంటి మొదటి స్టేట్ మధ్యప్రదేశ్ అండి. సో ఇది ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్ ఇలా అప్రూవల్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మధ్యప్రదేశ్ ఇలా చేస్తున్నటువంటి మొదటి రాష్ట్రంగా నిలవబోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ గురించి ఇదొక విషయం. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఇండియా ఇజ్రాయెల్ మధ్య ఒక ఒప్పందం కుదిరిందండి. సో ఇప్పుడు ఇండియా ఇజ్రాయెల్ మధ్య మనం ఎన్నో ఒప్పందాలు లేకపోతే వివిధ రకాల ఎన్నో వాటి గురించి మనం చూస్తున్నాం. మొన్న ఇదే ఇజ్రాయెల్కి సంబంధించి అబ్రాహం అక్కాడ్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఏదో ఒకటి, ఎందుకంటే ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య మంచి స్నేహం ఉందండి, మంచి బయలెటరల్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి. సో ఇండియా ఇజ్రాయెల్ కల్చరల్ రిలేషన్స్ కోఆపరేషన్పై ఇది పెట్టారండి, కల్చరల్ రిలేషన్స్ కోసం. అంటే ఇప్పుడు నార్మల్గా కల్చరల్ రిలేషన్స్ పైన కోఆపరేట్ చేసేందుకు ఇరు దేశాలు సమన్వయం, అలాగే ఇద్దరి మధ్య కోఆపరేషన్ ఉండేందుకు, అంటే ఎందులో అంటే కల్చరల్లో, అంటే ఆర్ట్ అండ్ కల్చర్. ఇలా ఇప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్లో ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా బుక్ ఫెయిర్స్, కల్చరల్ ఫెయిర్స్, అంటే సెలబ్రేషన్స్ లాంటివి చేస్తారనమాట. బుక్ ఫెయిర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇరు దేశాలకు సంబంధించిన బుక్ ఫెయిర్ నిర్వహించినప్పుడు ఏమవుతుందండి, ఆ దేశంలో ఉన్నటువంటి బుక్స్ మనకు తెలుస్తాయి, మన దేశంలో ఉన్నటువంటి బుక్స్ వాళ్ళు కొంటారు. అంటే ఇద్దరి మధ్య ఇప్పుడు లిటరసీ అనేది పెరుగుతుంది, అంటే సాహిత్యం పరంగా రిలేషన్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి కదా. సో కల్చరల్ ఆర్ట్ మొదలగు వాటిలో ఫెయిర్స్ నిర్వహించి కల్చరల్ ఎక్స్చేంజ్, కల్చరల్ డైవర్సిటీ పెరుగుతుందని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే
రీసెంట్గా ఒక 3 వాటి గురించి, అంటే 3 పాలసీస్ లేకపోతే 3 వాటిపై క్యాబినెట్ ఒక 3 విషయాల గురించి అప్రూవల్ తెలిపిందండి. నార్మల్గా ఏంటంటే ఆ 3 ఇందాక మనం చెప్పుకున్న ఎన్ఆర్ఏ సెట్ దీన్ని అప్రూవల్ చేసింది పార్లమెంటు. అలాగే ఎఫ్ఆర్పి, ఇది గుర్తుపెట్టుకోండి, ఫెయిర్ రెమ్యునరేషన్ ప్రైజ్ లేకపోతే ఫెయిర్ రెవెన్యూ ప్రైజ్, ఇది దేనికి సంబంధించి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఆర్పి అనేది దేనికి సంబంధించింది అన్నది కూడా ఇంపార్టెంటే. ఏంటి అని అంటే ఫెయిర్ రెవెన్యూ ప్రైజ్ ఈజ్ బిలాంగ్స్ టు షుగర్ ఇండస్ట్రీ అండి. సో ఫెయిర్ రెవెన్యూ ప్రైజ్ అనేది షుగర్ కేన్కు పర్ క్వింటాల్కి ఇంతే ఇవ్వాలి అని చెప్పి ఒకటి ఇవ్వడం జరిగింది. నార్మల్గా మనం ఎంఎస్పి ప్రైజ్ అనేది ఎవరు ప్రకటిస్తారండి? మినిమం సపోర్ట్ ప్రైజ్ నార్మల్గా సిఏసిపి వాళ్ళు ప్రకటిస్తారు. ఇది మనకు తెలిసిన విషయమే. సిఏసిపి కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజింగ్ తెలుసు కానీ నార్మల్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి దీని చైర్మన్ విపి శర్మ, విజయపాల్ శర్మ మనకు తెలిసిన విషయమే. ఈ సిఏసిపి ఎంఎస్పి ప్రైజ్ను ప్రకటిస్తుంది, ఇది మనకు ఓకే. ఇదే సిఏసిపి ఎఫ్ఆర్పిని కూడా ప్రకటిస్తుందండి. ఏంటనేది ఫెయిర్ రెవెన్యూ ప్రైస్. ఇప్పుడు నార్మల్గా ఎంఎస్పిలు అంటే దేనికోసం అండి? నార్మల్ పంటలకు షుగర్ కేన్కి సంబంధించి ఫెయిర్ రెవెన్యూ ప్రైజ్ను అంటారు. ఇది గుర్తుపెట్టుకుని, ఈ వర్డ్ బిలాంగ్స్ టు షుగర్ ఇండస్ట్రీస్, షుగర్ కేన్ ఇండస్ట్రీస్. సో ఈ షుగర్ కేన్కి సంబంధించిన విషయాలు ఎఫ్ఆర్పిని ఆమోదించడం జరిగింది. అలాగే షుగర్ అండ్ షుగర్ కేన్ రేట్స్ని లింకింగ్ చేయడం, షుగర్ ప్రైజ్ అండ్ షుగర్ కేన్ ప్రైజ్ని లింక్ చేయడం ఒకటి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ షుగర్ కేన్ ప్రైజ్, ఇది గుర్తుపెట్టుకోండి, షుగర్ కేన్ అండ్ షుగర్ ప్రైజ్ను లింకింగ్ చేసేందుకు ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ ఇంపార్టెంట్, ఇది ఇక్కడ రమేష్ చంద్ టాస్క్ ఫోర్స్ అని ఒక కమిటీ వేశారు. రమేష్ చంద్ టాస్క్ ఫోర్స్ అనే ఒక కమిటీ వేశారు. సో ఈ కమిటీ షుగర్ అండ్ షుగర్ కేన్ ప్రైజెస్ని లింక్ చేయడం ద్వారా ఇరువురి మధ్య, అంటే ప్రజల నుంచి ఇప్పుడు మనం షుగర్ కేన్ కొంటాం, సో ప్రజలకు ఎంఎస్పి లభిస్తుంది. అలాగే షుగర్ ఇండస్ట్రీ వాళ్ళు రీసెంట్గా చాలా రకాల షుగర్ ఇండస్ట్రీస్లు మూతపడుతున్నాయి, ఎందుకంటే వాటికి సరైన ధర లేకుండా. సో మినిమం ప్రైస్ 33 ఉండాలని, అంతకంటే తక్కువ ఉండకుండా అమ్మాలని చెప్పి కూడా వీళ్ళు నిర్ణయించడం జరిగింది. సో ఈ షుగర్ పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీ రమేష్ చంద్ టాస్క్ ఫోర్స్ కమిటీ షుగర్ కేన్ అండ్ షుగర్ ప్రైజ్ని లింకింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ. సో దీన్ని కూడా క్యాబినెట్ అప్రూవల్, ఎన్ఆర్ఏని అప్రూవల్ చేసింది, షుగర్ కేన్ అండ్ షుగర్ ప్రైజ్ను లింకింగ్ చేసేదాన్ని అప్రూవ్ చేసింది, షుగర్కు ఫెయిర్ రెవెన్యూ ప్రైజ్ను ఇచ్చే దాని విషయం పైన కూడా క్యాబినెట్ అప్రూవల్ తెలవడం జరిపింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే క్యాబినెట్ నార్మల్గా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ అదానీ పోర్ట్స్ లిమిటెడ్ వాళ్ళు ఒకటి ఉంటుందండి. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా ఇప్పుడు ఇందాక ఎన్ఆర్ఏ సెట్ అన్నాం, 1, 2 ఎఫ్ఆర్పి ఫెయిర్ రెవెన్యూ ప్రైజ్ ఫర్ షుగర్, అలాగే రామచంద్ర టాస్క్ ఫోర్స్ దాన్ని ఆమోదం తెలిపింది. ఇంకోటి ఏంటంటే 3 ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా, వీటిని రీడెవలప్మెంట్ కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రీడెవలప్మెంట్ ఏం చేస్తారండి ఇక్కడ? ఏ ఎయిర్పోర్ట్స్ ఇండియాలో అంటే ప్రస్తుతానికి తిరువనంతపురం, ఇది గుర్తుపెట్టుకోండి. 3 పోర్ట్స్ ఎక్కడంటే ఇండియాలో ఉన్నటువంటి 3 పోర్ట్స్ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు. దీనిలో భాగంగా జైపూరు, గువాహటి, తిరువనంతపురం, ఇది గుర్తుపెట్టుకోండి. తిరువనంతపురం, జైపూర్ రాజస్థాన్ కదా, అలాగే గువాహటి లేకపోతే గౌహతి, మనం తెలుగులో గౌహతి అని అంటాం కదా. సో ఈ ఎయిర్పోర్ట్స్ని అదానీ ఎయిర్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పీపీపీ విధానంలో 50 సంవత్సరాలకు వీళ్ళకి లీజుకి ఇచ్చి దీన్ని డెవలప్ చేయబోతున్నారు. సో ఇంతకుముందు ఇదే ప్రాసెస్ను ఎక్కడ అంటే జైపూర్ అంటే లక్నో కొన్ని ప్రాంతాలున్నాయి, ఆ ప్రాంతాలకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వీటిని ఇవ్వడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతాలు ఇవి 3 ఇంపార్టెంట్. ఈ 3 ఇప్పుడు డెవలప్ చేయబోతున్నారు, అంటే రీడెవలప్ చేయబోతున్నారు. సో దీన్ని కూడా క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా నేషనల్ స్ట్రాటజికల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఆర్బీఐ స్టార్ట్ చేసిందండి. సో అది కూడా ఇంపార్టెంట్. దీనిలో భాగంగా 5 C's ప్రోగ్రామ్, అంటే 5 goals టు అచీవ్ నేషనల్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. సో నేషనల్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ NSFE, దీన్ని 2020-2025 అంటే 5 సంవత్సరాలకు కానీ దీన్ని ప్రకటించడం జరిగింది. అంతకుముందు 2030లో దీన్ని తీసుకొచ్చారు, 2013లో. ఇప్పుడు తీసుకొచ్చారు, అంటే ఇది 2nd నేషనల్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. ఎవరు ప్రకటించారు దీన్ని? ఆర్బీఐ వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీనిలో వీళ్ళు 5 C's అన్నాం మనం. 5 C's అంటే దీన్ని గోల్గా, అంటే ఈ 5 విభాగాల్లో వీళ్ళు డెవలప్మెంట్ చర్యలు తీసుకొస్తారు. ఏంటి అని అంటే కెపాసిటీ,
కెపాసిటీ, కంటెంట్, అలాగే కమ్యూనికేషను, కమ్యూనిటీ, కొలాబరేషన్. సో ఈ 5 విషయాలపైన కెపాసిటీ, కంటెంట్, కమ్యూనికేషన్, అలాగే కమ్యూనిటీ, అలాగే కొలాబరేషన్. సో ఇప్పుడు ఇవి చూడండి, ఇప్పుడు నేషనల్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అని అన్నాం. దీంట్లో కెపాసిటీ అంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ కొంత కెపాసిటీ ఉంటుంది కదా, సో దాన్ని అచీవ్ చేయాలి, అందులో కంటెంట్ డెవలప్ చేయాలి, కమ్యూనికేషన్ కుదుర్చుకోవాలి, వివిధ కమ్యూనిటీస్ అంటే ఎడ్యుకేషన్ కమ్యూనిటీస్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఒక దగ్గరికి లింక్ చేయాలి. అలాగే కొలాబరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ డెవలప్ అయింది అంటే ఇన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ అందించారు, వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ వాటన్నిటి వివిధ సంస్థలతో కొలాబరేట్ అయితేనే కదా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దానికోసం ఆర్బీఐ వాళ్ళు నేషనల్ స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 5 సంవత్సరాల కోసం ప్రకటించారు, అంతకుముందు 2013లో. సో ఇది సెకండ్ NSFE. సో ఇది గుర్తుపెట్టుకోండి, సెకండ్ NSFE. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి. ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఇందిరా రసాయి యోజన. సో ఇందిరా రసాయి యోజన అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. రాజస్థాన్ వాళ్ళు అంతకుముందు ఎంబీసీలకు జ్యుడిషియల్ సర్వీసెస్లో రిజర్వేషన్ కల్పించారు రాజస్థాన్లో, అది కూడా మాకు టాపిక్ వచ్చింది రాజస్థాన్కి సంబంధించి. ఇప్పుడు ఇందిరా రసోయి యోజన అనే పథకం తీసుకొచ్చారు. ఇదేంటంటే న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్ ప్రోగ్రామ్. ఏంటంటే పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు న్యూట్రిషనల్ ఫుడ్ అందించేటువంటి ఒక ప్రోగ్రామ్ అండి. అంటే అర్బన్ పూర్ పీపుల్కు న్యూట్రిషన్ ఫుడ్ అందించేటువంటి ఒక ప్రోగ్రామ్, అదే ఇందిరా రసాయి యోజన. దీన్ని రాజస్థాన్ గవర్నమెంట్ రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ న్యూట్రిషనల్ ఫుడ్కి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వాటిని గురించి ఒకసారి మీరు ఒక్క దగ్గర రాసుకోండి, లేకపోతే వాటి గురించి కూడా ఒకసారి చదవండి. అవి దీని గురించి ఏవేవైతే ఉన్నాయో అవన్నిటి గురించి ఒకసారి చదవండి. సో అది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా వీళ్ళు సప్లై చైన్ పైన ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారండి ఆస్ట్రేలియా వాళ్ళు, ఈ 3 దేశాలు కలిపి. ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా మన సప్లై చైన్లో ఏవేవో చాలా రకాల వాటి సప్లై చైన్ ఉంటుంది కదా. సో ఈ సప్లై చైన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏ దేశమైనా కూడా వివిధ పార్ట్స్ తీసుకునేందుకు సప్లై చైన్లో చైనా మీద ఆధారపడుతూ ఉండేవి. సో ఇప్పుడు చైనాను నిలువరించేందుకు, ఇప్పుడు చైనా ఇండియాకు కొంచెం గొడవలు నడుస్తున్నాయి కాబట్టి చైనాను నిలువరించేందుకు ఒక చెక్ చైనాకు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ సప్లై చైన్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇక నుంచి ఇండియా జపాన్తో యాజ్ వెల్ ఆస్ట్రేలియాతో ఇప్పుడు సప్లై చైన్లో బాగా వివిధ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి వీళ్ళు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలని చెప్పి దీన్ని తీసుకురావడం జరిగింది. సో సప్లై చైన్ రిజైలెన్స్ ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నారు? ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా ఇండియా ఏషియన్ ఉంటుంది కానీ ఏషియన్ నెట్వర్క్స్ ఏషియన్ ఇండియా నెట్వర్క్స్ ఫర్ థింక్ ట్యాంక్ అనే ఒక ప్రోగ్రాం జరిగిందండి. సో దానికి ఇండియా అటెండ్ అవ్వడం జరిగిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమంటారు దీన్ని అంటే ఏషియన్ ఇండియా నెట్వర్క్ ఫర్ థింక్ ట్యాంక్ అని అంటారు. సో ఇదేంటి అని అంటే దీనిలో భాగంగా ఏం చేస్తారు, ఇప్పుడు మనం మొన్న చెప్పుకున్నాం యాక్ట్ ఈస్ట్ పాలసీ, లేకపోతే యాక్ట్ ఈస్ట్ పాలసీ అని మనం చెప్పుకున్నాం కదా. సో దానిలో భాగంగా ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ అని అంటే ఇప్పుడు ఏంటండి, మనం వెస్టర్న్ కాకుండా ఈ తూర్పు దేశాలను చూడాలనేది ఉద్దేశం. అంటే తూర్పు దేశాల వైపు మనం ట్రేడ్ కావచ్చు, వాణిజ్య ఒప్పందాలను ఇటువైపు నుంచి ఎక్స్పోర్ట్స్ అయినా కూడా దిగుమతులు ఎగుమతులు అయినా కూడా ఈ దేశాల వైపు మళ్ళాలనేది ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు ఏషియన్ ఇండియా నెట్వర్క్స్ ఫర్ థింక్ ట్యాంక్ అనే ప్రోగ్రాంలో ఇండియా అటెండ్ అయ్యి దీనిపై కూడా మాట్లాడడం జరిగింది. నార్మల్గా గుర్తుపెట్టుకోండి, దీంట్లో హాజరు కావడానికి గల ముఖ్య ఉద్దేశం యాక్ట్ ఈస్ట్ పాలసీ. మొన్న యాక్ట్ ఈస్ట్ పాలసీ గురించి పైర్ బ్రిడ్జ్ గురించి చెప్పినప్పుడు మణిపూర్లో పైర్ బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు. ఇది వరల్డ్లో అత్యంత ఎత్తైన పైర్ బ్రిడ్జ్ అని అంతకుముందు మనం చెప్పాం. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. యాక్ట్ ఈస్ట్ పాలసీ దానిలో భాగంగానే ఇండియా ఇందులో అటెండ్ అయింది. నార్మల్గా ఏషియన్ కంట్రీస్ మనకు తెలుసు, అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. సో ఇందులో ఏముంటాయండి, వియత్నాం, మయన్మార్, లావోస్, కాంబోడియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్ ఉంటాయి కదా, మలేషియా. సో ఇవి ఏషియన్ కంట్రీస్ మెంబర్స్. సో ఇండియా ఇందులో రీసెంట్గా ఇండియా దీనికి హాజరు కావడం జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది దేని గురించి.
అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అండి. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ నార్మల్గా ఇస్తున్నారు, ఇది స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్. ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో ఎప్పటిలాగే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో ప్రతిసారి ఇండోర్ ఎప్పుడైనా ప్రథమ స్థానంలో ఉంటుందండి. సో ఈసారి కూడా ఇండోరే ప్రథమ స్థానంలో ఉంది. సెకండ్ వచ్చేసి సూరత్, థర్డ్ వచ్చేసి నవీ ముంబై. సో ఈ మూడు టాప్ 3 సిటీస్ అండి. నార్మల్గా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో ఇండోర్ మొదటి స్థానం, సూరత్ 2వ స్థానం, నవీ ముంబై 3వ స్థానం. ఇందులో గంగా సిటీస్ అని కూడా ఒక అవార్డు ఇచ్చారు. గంగా అంటే గంగా నది ప్రవహిస్తున్నటువంటి సిటీస్ పైన కూడా దాంట్లో అవార్డు ఇవ్వడం జరిగింది. అందులో మొదటి ర్యాంక్ వచ్చేసి వారణాసి అండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వారణాసి అంటే మనం ఒక న్యూస్ చూసాం, మండాదీహ్ అనే ఒక రైల్వే స్టేషన్ పేరును బనారస్గా మార్చమని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రీసెంట్గా ఆమోదం తెలపడం జరిగింది. సో అది కూడా మనం చదవాం. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో అది దీని గురించి. అలాగే రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అనే ఒక కమిషను రీసెంట్గా ఇండియా పాపులేషన్ గ్రోత్ రేటు ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్, ఎన్సిపి అని రాశాను, నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్. సో అనేది అది వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ప్రస్తుతానికి ఇండియాలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత అండి? 943. 2033 నాటికి స్త్రీ పురుష నిష్పత్తి ఎంత అవుతుంది అని వీళ్ళు చెప్పారు అని అంటే 957 అవుతుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2036 నాటికి ఇండియా యొక్క జనాభా 1.52 బిలియన్స్ జనాభా చేరబోతుంది ఇండియా అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇండియా యొక్క జనాభా వృద్ధి రేటు 25%, అంటే 25% ఇప్పుడు కంపేర్ టు 2011కి పోల్చుకుంటే 2036 నాటికి 25% జనాభా అనేది పెరగబోతుంది అని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరండి? నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ప్రస్తుతానికి 943 ఉన్న స్త్రీ పురుష నిష్పత్తి 2036 నాటికి 957 అవుతుందని, అలాగే 2036 నాటికి భారతదేశ జనాభా 1.52 బిలియన్కు చేరుతుందని, ఇది 2011తో పోల్చుకుంటే 25% పెరగబోతుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్టు బేస్డ్ ఆన్ అంటే 2011 2036కి ఏ విధంగా రిపోర్ట్ ఉంటే ఏ విధంగా భారతదేశ జనాభా ఉండబోతుంది అనే విషయం పైన ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. నార్మల్గా COVID-19 ఇంపాక్ట్ వల్ల ఎందరు మంది నిరుద్యోగులు అయ్యారు, ఈ నిరుద్యోగం వల్ల అంటే యూత్లో అంటే ప్రపంచ యూత్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ యూత్ పైన దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనే విషయంపై ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అదేంటో కూడా ఒకసారి చూద్దాం. నార్మల్గా ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియాలో దాదాపు 41 lakh విద్యార్థులు, 41 lakh యూత్ ఏమంటారు ఎంప్లాయ్మెంట్ని కోల్పోయారు, వాళ్ళ జాబ్స్ని కోల్పోయారని చెప్పారు. అలాగే ఇండియాలో ఉన్నటువంటి ఎంతంటే నార్మల్గా ఏషియన్ కంట్రీస్, ఏషియన్ అండ్ పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 1 to 1.5 crore పిల్లలు, ఇంతమంది నార్మల్గా జాబ్స్ కోల్పోయారని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. ఇండియాలోనే 41 lakhs, ఏషియన్ అండ్ పసిఫిక్ రీజియన్లో 1 నుంచి 1.5 కోట్ల మంది యూత్ జాబ్ను కోల్పోయారని చెప్పి కూడా వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇంకొక విషయం ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు యాంగ్జైటీ లేకపోతే ప్రెషరు ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈ జాబ్స్ కోల్పోవడం వల్ల దాదాపు ఎక్కువ మంది పిల్లలు ఏంటి అని అంటే దాదాపు 20 to 25% ఆఫ్ యూత్ ఏమన్నారు వీళ్ళు అని అంటే యాంగ్జైటీ అలాగే ప్రెషర్ను ఎదుర్కొంటున్నారు చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. 41 lakhs అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక MOU కూర్చుకున్నారండి. నేషనల్ సీడ్ కార్పొరేషన్ దేంతోనండి? జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో. సో వీళ్ళు ఒక MOU ఎందుకోసం అండి అంటే నాణ్యమైన విత్తనాలు, అవి ఏ విత్తనాలు అండి? జూట్లో అంటే జూట్కి సంబంధించి విత్తనాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు MOU కూర్చుకున్నారు. ఈ MOUలో భాగంగా ఏ ఇయర్ కంటే 2021-22 కాలం నాటికి ఈ MOU ఉందండి. సో దీనిలో భాగంగా 10,000 క్వింటాల అంటే క్వాలిటీ జూట్ సీడ్ వీళ్ళు ఇవ్వబోతున్నారు. దాని పేరు ఏంటంటే JR 204 అంటే సీడ్ పేరు.
ఇది సప్లై చేయబోతుంది నేషనల్ సీడ్ కార్పొరేషను. దేనికి? జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు నార్మల్గా చేయబోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జూట్కు సంబంధించి. అలాగే అంతకుముందు ఇప్పుడు జూట్ అంటే జౌలి శాఖకు సంబంధించి కదా, జౌలి అండ్ టెక్స్టైల్ మినిస్ట్రీ కిందనే ఇది వస్తుంది కదా. నార్మల్గా నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగిందండి. దీన్ని 1480 కోట్లతో దీన్ని స్టార్ట్ చేశారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలలో టెక్నికల్ స్కిల్స్ని అంటే టెక్నాలజీని యూజ్ చేసి దాని యొక్క ప్రొడక్టివిటీని పెంచాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. 2020లోనే తీసుకొచ్చారు. సో అది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఇది కొంచెం ఇంపార్టెంట్, ఎల్ఎన్టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ వాళ్ళు అలాగే ఎన్టీపీసీ లిమిటెడ్ వాళ్ళు ఒక ఎంఓయూ కూర్చుకున్నారు. సో అదేంటో ఒకసారి చూద్దాం. ఎల్ఎన్టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ అండ్ ఎన్టీపీసీ లిమిటెడ్ వాళ్ళు. సో నార్మల్గా ఇప్పుడు ఎల్ఎన్టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ సంస్థ అనేది ఎల్ఎన్టీ యొక్క కంపెనీ, మనకు తెలిసిన విషయమే. సో ఈ ఎన్టీపీసీతో వీళ్ళు ఏం ఎంఓయూ కూర్చుకున్నారంటే, నార్మల్గా ఇప్పుడు ఎన్టీపీసీకి సంబంధించి ఏంటండి, థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఎక్కువగా మనకు తెలుసు కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే కార్బన్ మోనాక్సైడ్ చాలా వరకు వెలువడుతూనే ఉంటాయి. సో ఇలా వెలువడుతున్నటువంటి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, సో ఇలా వెలువడుతున్నటువంటి జిహెచ్జి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్లో భాగమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ను మిథనాల్గా మార్చేటువంటి ప్రోగ్రామ్ కోసం వీళ్ళు ఎంఓయూ కూర్చుకున్నారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని, కార్బన్ డైఆక్సైడ్ను మిథనాల్గా మార్చేటువంటి ప్రోగ్రామ్ కోసం వీళ్ళు ఎంఓయూ కూర్చుకున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా CH4 అంటే మీథేన్ కదా, CH3OH. సో ఇది మిథనాల్ అంటాం. సో ఈ మిథనాల్ను నార్మల్గా మార్చేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్, ఇది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు CO2 విడుదల అవుతున్నప్పుడు ఇది కన్వర్టింగ్ టు మిథనాల్ కన్వర్ట్ అవుతుంది కదా. సో ఇది వాతావరణాలకి వెలువడడం తగ్గిపోతుంది, తద్వారా గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క విడుదల తగ్గుతుంది. అలాగే ఇండియా క్లైమేట్ చేంజ్ పైన తీసుకున్నటువంటి చర్యలు, అలాగే నార్మల్గా ఏమంటారు పర్యావరణ సంరక్షణ చర్యల్లో భాగంగా దీన్ని తీసుకోబోతున్నారు. సో ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్. CO2ను మిథనాల్గా మార్చేటువంటి ప్రోగ్రామ్ ఇది. ఎల్ఎన్టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్తో ఎంఓయూ కుదిరింది. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా NRDC నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే నేషనల్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఈ రెండు కలిసి ఒక ఎంఓయూ కూర్చుకోవడం జరిగిందండి. ఈ ఎంఓయూ ఎందులో భాగంగా అంటే నేషనల్ ఏరోస్పేస్ రీసెర్చ్ సంబంధించి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని వీళ్ళు ఎంఓయూ కూర్చుకున్నారు. అంటే ఏరోస్పేస్ రంగంలో ఇంక్యుబేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి స్టార్టప్స్కి ఊతం అందించేలా, స్టార్టప్స్ని ప్రోత్సహించేలా ఉండేందుకు ఈ ఎంఓయూ కుదరడం జరిగిందండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎంఓయూ ఎందుకోసం అండి, ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్స్ని తీసుకొచ్చినటువంటి ఎంఓయూ. దేనికి నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నేషనల్ ఏరోస్పేస్ లిమిటెడ్కు మధ్య ఈ ఎంఓయూ కుదిరింది. సో ఇది దీని గురించి. అలాగే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అని రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఇండియా యొక్క ర్యాంకు అలాగే వివిధ దేశాల యొక్క ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకొని డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా వీళ్ళు దాదాపు 5 విభాగాలకు వీళ్ళు ర్యాంక్స్ ఇచ్చారు. సో ఆ 5 విభాగాల్లో ఇండియా ర్యాంక్స్, అలాగే 5 పారామీటర్స్ని తీసుకున్నారు వీళ్ళు. ఏంటంటే డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అలాగే ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, ఈ గవర్నెన్స్ అనే 5 పారామీటర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ, అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, ఈ గవర్నెన్స్. సో ఈ విభాగాల్లో వీళ్ళు అందుబాటులో తీసుకోవడం జరిగింది. ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ ఏంటంటే ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం. సో ఇంటర్నెట్ అఫోర్డబిలిటీలో ఇండియా 9వ ర్యాంకులో ఉంది. సో ఇంటర్నెట్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో నార్మల్గా ఇప్పుడు డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఇన్ని రకాల పారామీటర్స్ తీసుకున్నారు వీళ్ళు. సో ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ ఇవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ ర్యాంక్ మాత్రం 57th పొజిషన్లో ఇండియా ఉందండి. టాప్ ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్, సెకండ్ ర్యాంకు స్వీడన్, థర్డ్ ర్యాంక్ వచ్చేసి కెనడా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇందులో డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో ఈ 5 పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ గవర్నెన్స్లో ఇండియా 15వ ర్యాంక్ అండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దీంట్లో అన్నీ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ అన్నీ గుర్తుపెట్టుకోండి.
ఇది మాత్రం ఈ 5 పారామీటర్స్లో ఇచ్చారన్నది చూసుకోండి మీరు. సో ప్రతి దాంట్లో ఇండియా ర్యాంకు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇంటర్నెట్ డిజిటల్ క్వాలిటీలో 57, ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ 9, ఇంటర్నెట్ క్వాలిటీలో 78, అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో 78, ఈ గవర్నెన్స్లో 15, ఇలా ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఓవరాల్ ర్యాంక్ 57, ఇది ఇంపార్టెంట్. అలాగే ఏ పారామీటర్స్ తీసుకున్నారో అది ఇంపార్టెంట్ అండి. ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ, ఇంటర్నెట్ క్వాలిటీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, ఈ గవర్నెన్స్ అనే 5 విభాగాలను తీసుకొని 5 పారామీటర్స్ పైన వీళ్ళు ర్యాంక్స్ ఇచ్చారు. ఈ 5 పారామీటర్స్లో ఓవరాల్ ర్యాంక్ వచ్చేసి ఇండియా యొక్క ర్యాంక్ 57. ఇండివిజువల్ ర్యాంక్స్ కూడా ఇచ్చారు. ఇండివిజువల్ ర్యాంక్స్ అన్నది ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఏ పారామీటర్స్ని వాళ్ళు తీసుకున్నారన్నది మాత్రం ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 5 పారామీటర్లు: ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ, ఇంటర్నెట్ క్వాలిటీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, ఈ గవర్నెన్స్ అనే 5 వాటిని పారామీటర్స్ను పరిగణలోకి తీసుకొని డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2020ని ఇవ్వడం జరిగింది. సో అందులో ర్యాంకు ఇండియా ర్యాంకు 57. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా DIAT ఈ సంస్థ గురించి చాలాసార్లు మనకు వచ్చింది. DIAT ఏంటంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. DIAT డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ అనే సంస్థ రీసెంట్గా బయోడిగ్రేడబుల్ మాస్క్, బయోడిగ్రేడబుల్ సూట్ అనమాట. అంటే యాంటీ మైక్రోబియల్ సూట్ అనమాట ఇవి. అంటే ఇవి బయోడిగ్రేడబుల్ సూట్స్, అలాగే మాస్క్ను వీళ్ళు కనుగొన్నారు. మాస్క్ పేరు ఏం పేరు అని అంటే నార్మల్గా పవిత్రపతి. ఇప్పుడు మాస్క్ అన్నాక బయోడిగ్రేడబుల్ మాస్క్, అలాగే యాంటీ మైక్రోబియల్ సూట్ వీళ్ళు కనుగొన్నారు కదా. ఇప్పుడు ఈ సూట్ కూడా బయోడిగ్రేడబులే, మాస్క్ కూడా బయోడిగ్రేడబులే. మాస్క్ పేరు వచ్చేసి పవిత్రపతి, గుర్తుపెట్టుకోండి ఈ పేరు పవిత్రపతి. సూట్ పేరు ఔషధ తార. సో వీటిని రీసెంట్గా DIAT వాళ్ళు వీళ్ళు కనుగొనడం జరిగింది. అంటే దీన్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో ఎందుకు అంటే ఇప్పుడు నార్మల్గా ఈ మాస్క్ని యూజ్ చేసి మళ్ళీ ఒకవేళ మనం పడేసినా కూడా అది బయోడిగ్రేడబుల్ అవుతుంది, అంటే మట్టిలో కలిసిపోతుంది అన్నమాట. సో అది అలాంటి వాటిని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. మాస్క్ పేరు పవిత్రపతి, సూట్ పేరు ఔషధ తార. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేవులపల్లి రామానుజరావు అవార్డు ఇస్తారండి. దేవులపల్లి రామానుజరావు. సో ఈ అవార్డు ఈసారి ఎవరికి వచ్చిందంటే K. శ్రీనివాస్. ఇతను ఒక జర్నలిస్టు, ఒక సాహితీవేత్త. ఆ పేరు గుర్తుపెట్టుకోండి. దేవులపల్లి రామానుజరావు అవార్డు 2020 అవార్డు ఎవరికి వచ్చిందంటే K. శ్రీనివాసు. ఈయన ఆంధ్రజ్యోతిలో పనిచేస్తారు ఇతను. సో ఇతనికి ఈ అవార్డు రావడం జరిగింది. ఒక జర్నలిస్ట్ ఇతను. సో ఇతనికి ఈ అవార్డు రావడం జరిగిందండి. సో ఇది దీని గురించి. అలాగే ఇప్పుడు లాస్ట్ ఒక 2 టాపిక్స్ ఉన్నాయి. ఇవి కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి నమత్ బసాయ్ అనే ఒక ప్రోగ్రామ్ అండి. సో ఈ నమత్ బసాయ్ అనే ప్రోగ్రామ్ అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి ఇది. సో ఇది గుర్తుపెట్టుకోండి, నమత్ బసాయ్. సో ఈ నమత్ బసాయ్ అనే ప్రోగ్రామ్ కేరళ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది, కేరళ ప్రభుత్వం. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే నమత్ బసాయ్ అంటే ఇప్పుడు మలయాళం లాంగ్వేజ్లో అవర్ లాంగ్వేజ్ అని అర్థం. అవర్ లాంగ్వేజ్ అని అంటే ఇప్పుడు నార్మల్గా సమగ్ర శిక్ష కేరళ దానిలో భాగంగా ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. ఏం చేస్తారు ఇప్పుడు దీనిలో భాగంగా? ఇప్పుడు నార్మల్గా కేరళ ఉన్నటువంటి ట్రైబల్స్ని వాళ్ళ విద్యకు ట్రైబల్స్ చాలా మంది డ్రాప్అవుట్స్ అవుతుంటారు. ఎందుకంటే డ్యూ టు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. సో ఈ లాంగ్వేజ్ ఇప్పుడు నార్మల్గా మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏమని చెప్పిందండి, అట్లీస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకైనా కూడా మదర్ టంగ్లో అంటే మాతృభాషలో వాళ్ళకి విద్యాబోధన అనేది ఉండాలి అని చెప్పి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది. అది మనకు తెలిసిన విషయమే. సో దాని ఉద్దేశంగానే ఇక్కడ సమగ్ర శిక్ష కేరళ పథకంలో భాగంగా నమత్ బసాయ్ అనే ఈ ప్రోగ్రామ్ని కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఇది ఎందుకు అంటే ఇక్కడ నార్మల్గా 2 అంటే దాదాపుగా 3 ట్రైబ్స్ ఉంటాయండి. ఇరుల, ముడుక, అలాగే కుడుంబ. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇరుల, ముడుక, కుడుంబ. ఈ 3 ట్రైబ్స్ ఎక్కడ నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి నీలగిరి పర్వత ప్రాంతం కేరళలో ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్ ఇవి. సో ఈ ట్రైబల్ గ్రూప్స్కి విద్యాబోధన వారి భాషల్లోనే విద్యాబోధన అందించేందుకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ నమత్ బసాయ్. ఇది కొంచెం ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ట్రైబ్స్కి ఉద్దేశించి అంటే ఇరుల, ముడుక, కుడుంబ. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 ట్రైబల్స్కి
వాళ్ళ ఎడ్యుకేషన్ను వాళ్ళ లాంగ్వేజ్లో అందించేందుకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ నమత్ బసాయ్. తీసుకొచ్చిన రాష్ట్రం కేరళ. ట్రైబల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇది. ఎందులో భాగంగా సమగ్ర శిక్ష కేరళ, దానిలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. సో ఇది దాని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నార్మల్గా బద్బూత్ ప్రాజెక్ట్ అని మనం నార్మల్గా వింటున్నాం. సో దీనిలో భాగంగా ఈ ప్రాజెక్టు ఎక్కడుంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నార్మల్గా బద్బూత్ ప్రాజెక్ట్ అనేది గుజరాత్లో ఉంది. సో ఈ గుజరాత్లో ఎక్కడంటే బద్బూత్ ప్రాంతంలో, ఎక్కడంటే భరూచ్ జిల్లా అని ఉంటుందండి. ఈ భరూచ్ జిల్లాలో ఇది ఉందండి. నార్మల్గా ఈ బద్బూత్ ప్రాజెక్ట్ అన్నాం కదా. సో ఈ ప్రాజెక్టు రీసెంట్గా దీని గురించి ఎన్నో రకాల విమర్శలు వస్తున్నాయి ఈ ప్రాజెక్టు వల్ల. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే బద్బూత్ ప్రాజెక్టు. బద్బూత్ అనే విలేజ్కి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించబోతున్నారు. ఎక్కడంటే భరూచ్ జిల్లాలో. సో ఇది గుర్తుపెట్టుకోండి, భరూచ్ జిల్లాలో. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ గుజరాత్ ఉంటుంది కదా. సో గుజరాత్ నార్మల్ ఇక్కడ ఒక ప్రాంతం, నాకు అంతగా డ్రాయింగ్ సరిగ్గా రాకపోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ భావ్నగర్ ఉంటుందండి, ఇక్కడ సూరత్ ఉంటుంది. సో ఈ రెండు ప్రాంతాల మధ్య ఈ గల్ఫ్ ఆఫ్ కంబాట్ ఉంటుందండి. ఇక్కడ నార్మల్గా గుజరాత్లో సబర్మతి, అలాగే మహి, నర్మదా, ఈ 3 నదులు ఎక్కడ కలుస్తాయంటే గల్ఫ్ ఆఫ్ కాంబాట్ వద్ద కలుస్తాయండి. అంటే నదీ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేయబోతున్నటువంటి ఒక ప్రాజెక్టు బద్బూత్ ప్రాజెక్టు. ఈ బద్బూత్ ప్రాజెక్టు ఏంటి అని అంటే అక్కడ కల్పసర్ అనే ఒక ప్రాజెక్ట్ ఉన్నది. అదొక అతిపెద్ద ప్రాజెక్ట్ అక్కడ. అంటే డ్రింకింగ్ వాటర్ కోసం ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాజెక్ట్ పేరు కూడా కల్పసర్ ప్రాజెక్టు. సో ఈ కల్పసర్ ప్రాజెక్టులో భాగంగా ఈ బద్బూత్ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు. సో దీనికి ఏంటి విమర్శలు, ఎందుకు అక్కడ వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి ఫిషర్మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తున్నారండి. సో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఈ బద్బూత్ ప్రాంతంలో అంటే భరూచ్ ప్రాంతంలో ఎక్కడెక్కడ భావనగర్, సూరత్ మధ్య ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ కంబాట్ వద్ద ఇది నిర్మించబోతున్నారు. సో దీని ద్వారా అంటే అక్కడ ఫిషర్మెన్స్ దీన్ని అపోజ్ చేస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఎన్నో ప్రొటెస్టులు అవి జరుగుతున్నాయి. సో ఎందుకు అనంటే ఫిషర్మ్యాన్స్ హిల్సా అనే చేప, ఇది ఒక ప్రత్యేకమైన చేప. సో ఈ చేప ఏం చేస్తారు వీళ్ళు అని అంటే దీన్ని ఎక్కువ శాతం ఎగుమతి చేసేందుకు మంచి ధర పలికేటువంటి చేప అండి. సో ఈ హిల్సా చేపలు ఏదైతే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారో అక్కడ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. సో దాన్ని అందుకోసమని మా లైఫ్ అనేది లైవ్లీహుడ్ అని వెళ్ళిపోతుంది, మన మేము ఉపాధి కోల్పోతాం ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల, అలాగే ముంపు ప్రాంతాలు కూడా గురవుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని ఏమంటారు వ్యతిరేకించడం జరుగుతుంది, ప్రొటెస్ట్లు కూడా చేయబోతున్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. బద్బూత్ ప్రాజెక్టు ఎందులో భాగంగా కల్పసర్లో భాగంగా. కల్పసర్ ప్రాజెక్టు కూడా ఇది దీని యొక్క ప్రత్యేకత ఉందండి, ఇది గుర్తుపెట్టుకోండి. కల్పసర్ ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రిజర్వాయర్స్ ఇన్ వరల్డ్ అన్నమాట. ఎందుకోసం అనంటే ఎందుకు లార్జెస్ట్ రిజర్వాయర్స్ అని అన్నామంటే ఈ కల్పసర్ ప్రాజెక్ట్ అనేది సముద్రంలో నిర్మించినటువంటి ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ అండి. సో అది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ కల్పసర్ ప్రాజెక్ట్లో భాగంగానే బద్బూత్ నిర్మిస్తున్నారు. బట్ ఇది ఏంటంటే 800 మిలియన్ క్యూబిక్ మీటర్ల వాటర్ను ఇది స్టోర్ చేయబోతుంది. ఎందులో సముద్రంలోనే నిర్మించినటువంటి అతిపెద్ద ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్. దాదాపు గుజరాత్ యొక్క 25% ఆఫ్ ఫ్రెష్ వాటర్ డిమాండ్ను ఇది తీర్చుతుందండి. సో అంటే 25% గుజరాత్లో తాగునీటి అవసరాలను తీర్చేటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అండి ఇది కల్పసర్. సో అందుకోసం అలాగే ప్రపంచంలో అతిపెద్ద ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్లో కూడా ఇది ఒకటి. ఇది సముద్రంలోనే నిర్మించారండి. గల్ఫ్ ఆఫ్ కమ్మాట్ ఇప్పుడు నార్మల్గా సముద్రంలో కలుస్తుంది కదా, ఆ ప్రాంతంలో దాదాపు 800 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సముద్రంలోనే నిర్మించినటువంటి ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ కల్పసర్. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా మనం ఒక ఎంపేడా, ఇది గుర్తుపెట్టుకోండి, ఎంపేడా అనే ఒకటి న్యూస్లో వచ్చింది. ఏంటంటే మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు పోర్బందర్లో ఒక క్వాలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది, పోర్బందర్. సో పోర్బందర్లో మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు పోర్బందర్లో నార్మల్గా మెరైన్ ప్రొడక్ట్స్ ఇప్పుడు చేపలు అవి ఉంటాయి కదా, మెరైన్ ప్రొడక్ట్స్ ఏముంటాయండి సముద్రకు సంబంధించినటువంటి. సో వాటిని క్వాలిటీ కంట్రోల్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు నార్మల్గా ఎన్నోసార్లు మనం న్యూస్లో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రొయ్యలు కావచ్చు, వివిధ రకాల చేపలను యుఎస్ వాళ్ళు రిటర్న్ పంపించారు. ఎందుకంటే ఇందులో ఇచ్చే ఫీడు
రొయ్యలకు లేకపోతే వాటికి ఇచ్చే ఫీడ్ అది కరెక్ట్ కాదు, సో అవి ఏమంటారు పాయిజన్ అయ్యాయి అని చెప్పి చాలాసార్లు పంపిస్తున్నారు. సో మనం ఏమంటారు వాటికి అనుగుణంగా ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ కోసం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేందుకు ఈ క్వాలిటీ కంట్రోల్ సెంటర్ను పోర్బందర్లో ఏర్పాటు చేశారు. సో ఇది కూడా సముద్రానికి సంబంధించే కదా, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. బద్బూత్ ప్రాజెక్ట్ మాత్రం గుజరాత్లో, అంటే నర్మదా నది ముఖద్వారం ఎక్కడ, గల్ఫ్ ఆఫ్ కమ్మాట్ వద్ద దీన్ని నిర్మించబోతున్నారు. సో బద్బూత్ అనేది భరూచ్ ప్రాంతంలో ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. కల్పసర్ ప్రాజెక్టులో భాగంగానే దీన్ని నిర్మిస్తున్నారు. సో ఇది దీని గురించి అండి. సో ఇది ఈరోజు మన టాపిక్స్ అండి. మళ్ళొకసారి రీకాల్ చేస్తున్నాను. మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి టాపిక్స్, ఎన్ఆర్ఏ ఎగ్జామ్ను ఆమోదించినటువంటి మొదటి రాష్ట్రం ఎంపీ, అంటే ఎన్ఆర్ఏ ఎగ్జామ్ మార్కుల ద్వారానే వాళ్ళు జాబ్స్ ఇస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్. సో అదేంటో దాని గురించి డిస్కస్ చేసినాం మనం. ఇండియా ఇజ్రాయెల్ మధ్య కల్చరల్ రిలేషన్స్ కోసం ఒక కోఆపరేషన్ కోసం ఎంఓయూ కుదిరింది, దాని గురించి డిస్కస్ చేసినాం. రమేష్ చంద్ర టాస్క్ ఫోర్స్ కమిటీ షుగర్ కేన్ ప్రైజెస్ని లింక్ చేయాలని రిపోర్ట్ ఇచ్చింది, దాని గురించి డిస్కస్ చేసినాం. క్యాబినెట్ మూడు పాలసీస్ను లేకపోతే 3 విధానాలను ఆమోదం తెలిపింది. ఏంటండి? ఎన్ఆర్ఏ, అలాగే షుగర్ రెవెన్యూ అంటే ఫెయిర్ రెవెన్యూ ప్రైజ్ దాని గురించి, అలాగే 3 ఎయిర్పోర్ట్స్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా రీడెవలప్మెంట్ చేయాలని కూడా క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది. సో ఈ 3 అప్రూవల్ గురించి కూడా మనం డిస్కస్ చేసినాం. అలాగే రీసెంట్గా ఆర్బీఐ వాళ్ళు నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే 2nd NSFEని స్టార్ట్ చేసింది, అదేంటో దాని గురించి డిస్కస్ చేసినాం. రాజస్థాన్ వాళ్ళు ఇందిరా రసా యోజన పథకం తీసుకొచ్చారు, దాని గురించి డిస్కస్ చేసినాం మనం. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా వాళ్ళు సప్లై చైన్ రిజైలెన్స్ ఇనిషియేటివ్ తీసుకున్నారు, సో అదేంటో మనం డిస్కస్ చేసినాం. అలాగే ఇండియా ఏషియన్ సమ్మిట్లో పాల్గొంది, అదేంటో డిస్కస్ చేసినాం. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల గురించి డిస్కస్ చేసినాం మనం. NSDC దాని గురించి డిస్కస్ చేసినాం. అంటే నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అలాగే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం గురించి డిస్కస్ చేసినాం మనం. నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేసినాం. అలాగే L&T హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ అలాగే NTPC మధ్య MOU గురించి డిస్కస్ చేసినాం. నేషనల్ ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్స్ గురించి అదేంటో దాని గురించి డిస్కస్ చేసినాం. డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2020 గురించి డిస్కస్ చేసినాం. ఔషధ తార పవిత్రపతి అదేంటో డిస్కస్ చేసినాం. శ్రీనివాస్ గారికి దేవులపల్లి రామానుజరావు అవార్డు 2020 రావడం జరిగింది, దాని గురించి డిస్కస్ చేసినాం. నమద్ బసాయి ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసినాం. బద్బూత్ ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేసినామండి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. 2 రోజుల కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసినాం, August 20 and 21. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. మన ఛానల్ పేరు తెలుసు కానీ సుధీర్ ఎక్సలెన్సీ. మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమ్మా